మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మండలంలోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వారి స్మారకార్థం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ అడహ్ కమిటీ సభ్యులు సముద్రాల సోమయ్య, బైన భిక్షపతి, భోగ భాస్కర్, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిర్ర వెంకన్న, మాలోత్ సురేష్, గూడెల్ నారాయణ, బొలగాని చిత్తరంజన్, వేర్పుల మహేందర్, డోనకి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. తొర్రూరు మండలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాము. తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం కావాలని దానికోసం మేమందరూ సైనికులా పనిచేస్తాం. తెలుగుదేశానికి అంకిత భావంతో పనిచేస్తాం. నందమూరి తారక రామారావు గారు మన తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యవస్థాపకులు మరియు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయన చనిపోయి ఈ రోజుకు 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుకు వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే వారి ఆశయాలను, వారి యొక్క ఏవైతే ఉన్నాయో వారి సంక్షేమ పథకాలను వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోయి ఇక ముందు కూడా పార్టీని ముందుకు తీసుకుపోతామని, అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఒక సైనికుల ప్రయత్నం చేస్తామని ఈ సభావేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మనకు నందమూరి తారక రామారావు గారు ఏవైతే మనకు చేసిన మంచి పనులు ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మళ్ళీ పునరాలోచించి ఈ ప్రభుత్వాలు కూడా వారికి ఫాలోఅప్ చేయాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. ఇక ముందు కూడా మేము సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సభావేదిక ద్వారా తెలియజేస్తూ జోహార్ 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 జోహార్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించడం జరిగింది. వారి ఆశా సాధన కోసం తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించారో, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజలకు వచ్చి నిరుపేదలకు కూడు లేని కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ప్రతి పేదవాడికి 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలని మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణలో పెనుమార్పులు తీసుకొచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ బలోపేతం కృషి చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ జోహార్, జోహార్ జోహార్.